నమస్కారం, వెల్కమ్ టు సస్య టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. విద్యా కానుక కిట్లకు డబ్బులు వసూలు చేస్తే చర్యలు తప్పవు. ఎంఈఓ బ్రహ్మం హెచ్చరిక. ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరలకు ఎరువులు అమ్మితే కఠిన చర్యలు. మండల వ్యవసాయ శాఖ అధికారి హెచ్చరిక. ఖరీఫ్ సీజన్ ప్రారంభం, ఎరువుల కొరత లేకుండా చూడాలని కోరుతూ మండల వ్యవసాయ శాఖ అధికారికి నంది రైతు సమాఖ్య వినతి పత్రం. ఈ నెల 21న జరిగే నీట్ 2026 పరీక్షార్థులకు ఉచిత బస్సు సౌకర్యం. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యం, వైద్య పరీక్షల రిపోర్టుల తారుమారు. నంద్యాల పశుగ్రాస పెంపకందారులకు అలర్ట్. జూలై 15 లోపు టీకాలు వేయించండి. పశు వైద్య సహాయ సంచాలకులు డాక్టర్ వెంకట సుబ్బారెడ్డి కీలక సూచనలు. నంద్యాల శ్మశాన వాటికల అభివృద్ధిపై మున్సిపల్ కమిషనర్ సర్వమత ప్రతినిధులతో కీలక సమావేశం. ఖరీఫ్ వ్యవసాయ సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పంట సాగుకు సరిపడా ఎరువులను సకాలంలో అందుబాటులో ఉంచాలని నంది రైతు సమాఖ్య ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ మేరకు నంద్యాల మండల వ్యవసాయ శాఖ అధికారిని కలిసి వారు వినతి పత్రం అందజేశారు. అధికారుల ప్రకటనలకు క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులకు ఎంతో వ్యత్యాసం ఉందంటూ వారు పేర్కొంటున్నారు. నంద్యాల మండలంలో ఖరీఫ్ సాగు పనులు ఊపందుకుంటున్న తరుణంలో రైతులకు అవసరమైన ఎరువుల సరఫరాపై నంది రైతు సమైక్య ప్రతినిధులు స్పందించారు. నంది రైతు సమైక్య అధ్యక్షుడు రామ సుబ్బారెడ్డి, ఉపాధ్యక్షుడు మరియు సభ్యులు కలిసి ఈరోజు నంద్యాల మండల వ్యవసాయ శాఖ అధికారిని ఆఫీసులో కలిశారు. రాబోయే సీజన్లో రైతులకు ఎరువుల కొరత రాకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టాలని వారు కోరారు. వ్యవసాయ శాఖ అధికారులు పేపర్లపై చెబుతున్న లెక్కలకు క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు ఎక్కడా పొంతన లేదని ఈ సందర్భంగా నంది రైతు సమైక్య ప్రతినిధులు గుర్తు చేశారు. ఎరువుల పంపిణీలో జరుగుతున్న వ్యత్యాసాలను మరియు రైతుల సమస్యలను నేరుగా వివరించేందుకు త్వరలోనే జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని కూడా కలిసి పూర్తి వివరాలతో కూడిన వినతి పత్రాన్ని సమర్పిస్తామని నంది రైతు సమైక్య ప్రతినిధులు స్పష్టం చేశారు. ఈ సంవత్సరం వ్యవసాయ సీజన్ ప్రారంభమైన తర్వాత రైతులు ఎరువులకు సంబంధించి ఫర్టిలైజర్ సంబంధించి తీవ్ర ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొనే టైంలో అసలు వాస్తవ పరిస్థితులు ఏమి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ నంద్యాల వారిని కలవడానికి ఇక్కడ నంది రైతు సమైక్య తరఫున సమస్య తెలుసుకునే ఉద్దేశం ఇక్కడికి వచ్చాము. వారు వివరణ ఇస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి ఫర్టిలైజర్ కేటాయింపుల్లో నంద్యాల అత్యధిక భాగంగా రైతులు యాప్ ద్వారా తీసుకున్నారని చెప్తున్నారు. కానీ వాస్తవ పరిస్థితులు చూస్తే గ్రామాల్లో రైతులు ఏ విధంగా సాటిస్ఫై కావడం లేదు. యాప్ అనేది బాగా ఇబ్బంది అనేది ఒకటి చెప్తున్నారు, ఎరువులు అందలేదని చెప్తున్నారు. కానీ ఇక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్ గారు వచ్చేసి రాష్ట్రం మొత్తం మీద నంద్యాల జిల్లాని బాగా తీసుకున్నారు అనే విషయం చూసినప్పుడు హ్యాపీ అనిపిస్తుంది. కానీ వాస్తవ పరిస్థితి అక్కడ రైతులతో చూస్తే ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారని చెప్పి సరే అధ్యయనం చేద్దాము, ఇంకా అగ్రికల్చర్ జిల్లాధికారి కలుద్దామని ఈరోజు మా నంది రైతు సమైక్య సభ్యులం వారి అనుమతి అపాయింట్మెంట్ తీసుకున్నాము. అతన్ని కలిసిన తర్వాత మిగతా విషయాలు కూడా మాట్లాడాలనుకుంటున్నాము. ఇది ఈ విషయం ఈరోజు సంబంధించి నంది రైతు సమైక్య తరఫున మా ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్స్ అంతా ఇక్కడికి రావడానికి కారణం ఏమంటే యాప్ విషయంలో మా రైతులు చాలా సఫర్ అవుతున్నారు. దాని గురించి థియరీ బాగుంది కానీ ప్రాక్టికల్ గా చాలా ఇబ్బందులు ఉన్నాయి. థియరీ విషయంలో సార్ కూడా చాలా మంచిగా చెప్పాడు. సార్ చెప్పినట్లుగా జరిగితే కనుక ఇది మంచి పద్ధతే. ఈ పద్ధతిలో ఎరువులు కనుక పంపిణీ అయితే కనుక బాగానే ఉంటుంది. కానీ ప్రాక్టికల్ గా క్షేత్రస్థాయిలో ఆ విధంగా జరగడం లేదు. రైతులు చాలా సఫర్ అవుతున్నారు. మాకు పాత పద్ధతే బాగుంది అన్నట్లుగా ఉన్నారు. కాబట్టి పాత పద్ధతిని ఇప్పుడు పద్ధతిని బేరీజ్ వేసుకొని మోతాదు కూడా కొంతవరకు పెంచి రికమెండెడ్ సైంటిస్టులు రికమెండ్ చేసినటువంటి మోతాదులో వరి విషయంలో 96 కేజీలు, ఎన్పీకే విషయంలో
96 కేజీలు, పి 36 కేజీలు, పొటాష్ 23 కేజీలు ఉండే విధంగా వాళ్ళు మోతాదు సెట్ చేసినారు. అదే మోతాదు కన్నా మాకు అందించాలని చెప్పేసి మేము కోరుకోవడానికి వచ్చాము. ఒక మెమరాండం కూడా ఏఓ సార్ గారికి ఇవ్వడం జరిగింది. డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ గారిని కూడా కలవాలనుకుంటున్నాం మేము. కాబట్టి దయచేసి పెద్దలైన మీరు మా యొక్క వినతిని మన్నించి మా రైతులకు వీలు పడే విధంగా సులభతరం చేయవలసింది కోరుకుంటున్నాం. నంద్యాల జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. పేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు కొందరు ల్యాబ్ టెక్నీషియన్లు. వైద్య పరీక్షల రిపోర్టులను తారుమారు చేస్తూ రోగుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. రిపోర్టులు పోయాయంటూ చేత్తో రాసిస్తామంటూ నిర్లక్ష్యపు సమాధానాలు చెబుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే, నంద్యాల పట్టణంలోని వైఎస్ఆర్ నగర్కు చెందిన షేక్ రేష్మా అనే మహిళ పొత్తి కడుపు నొప్పితో బాధపడుతూ జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి వచ్చారు. ఆమెను పరీక్షించిన వైద్యులు అత్యవసరంగా రక్తం, యూరిన్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. దీంతో ఉదయం 10:30 గంటలకే ల్యాబ్ సిబ్బందికి ఆమె శాంపిల్స్ ఇచ్చారు. కానీ మధ్యాహ్నం 2 గంటలు అవుతున్నా రిపోర్టులు ఇవ్వకపోవడంతో బాధితురాలు రేష్మా సిబ్బందిని నిలదీసింది. దానికి ల్యాబ్ టెక్నీషియన్లు అత్యంత బాధ్యతారాహిత్యంగా సమాధానం ఇచ్చారు. ఒరిజినల్ రిపోర్ట్లు మిస్ అయ్యాయని, కావాలంటే తెల్ల కాగితంపై చేత్తో రాసిస్తామంటూ నిర్లక్ష్యంగా మాట్లాడారు. రేష్మా అనే మరో మహిళకు రిపోర్ట్లు ఇచ్చామని చెప్పడం జరిగింది. మా ప్రాణాలంటే వీళ్లకు అంత చులకన, కంప్యూటర్ రిపోర్ట్లు ఇవ్వకుండా చేత్తో రాసిస్తే నమ్మి ఎలా వైద్యం చేయించుకోవాలి? ఏదైనా తేడా జరిగితే మా ప్రాణాలకు ఎవరు బాధ్యత వహిస్తారు అని బాధితురాలి భర్త తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉచిత వైద్యం అందుతుందని నమ్మి వచ్చే పేద ప్రజల జీవితాలతో ఇలాంటి ల్యాబ్ టెక్నీషియన్లు ఆటలాడుతున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి ల్యాబ్ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని, పేదలకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. మా పేరు చాన్ బాషా సార్. మా వైఫ్ పేరు షేక్ రేష్మా. మా భార్య పానంబాలకి ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చింటే అవి మార్నింగ్ 10 గంటలకు వచ్చాము. రిపోర్ట్లు చేసినారు. రక్తంది, ఈయనది అన్ని రిపోర్ట్లు చేశారు. చేసిన తర్వాత ఏం జరిగిందంటే 1:30 రాకుండా రిపోర్ట్లు ఇస్తామన్నారు అని సరే అని వచ్చినాము. నా భార్య వచ్చింటే రిపోర్ట్ చూస్తున్నాం, బయటని వచ్చిపో అని 2 వరకు కూర్చోబెట్టారు. 2:30 వరకు కూర్చోబెట్టారు. నా భార్య దాని తర్వాత నాకు కాల్ చేసింది. నేను వచ్చాను ఇక్కడికి. వచ్చిన తర్వాత నేను పోయి అడిగితే నా రిపోర్ట్ అంటే ఏం రిపోర్ట్ ఇది అంటే, మా భార్య సార్ అంటే ఏ దానికి వచ్చినావు నువ్వు రిపోర్టు, ఏ దానికోసం వచ్చినావు రిపోర్ట్ అంటే, బ్లడ్ది పాస్ది ఇచ్చినాం సార్. ఏంటంటే ఆ రిపోర్ట్ అంటే, ఆ రిపోర్ట్ మిస్ అయింది, పెద్ద సార్ ఉన్నాడు మాట్లాడుకో అని. ఆ సార్ దగ్గర పిలిచిపోతే ఆ సార్తో మాట్లాడాను. ఆ సార్ ఏమంటానంటే, అది రేష్మా అనేటోళ్ళు 2 ఉన్నారు భాష, మీ రిపోర్ట్ రేష్మా అనుకుని వాళ్ళకి ఇచ్చేసారు, మీకు చేతితో రాసిస్తాం మేము రాక, ఏం కాదు అని చెప్తున్నాను సార్. నేనేమో అడుగుతున్నా అంటే, ఇప్పుడు నాకు రిపోర్ట్ ఇస్తారు, రాసిస్తారు, అవతల మా భార్య రిపోర్ట్ ఆమె తీసుకుపోయింది, సార్ దగ్గరికి వెళ్తుంది, ఆ ట్రీట్మెంట్ మనం చేస్తే అవతల ఏమైనా చేస్తే ప్రాబ్లమే కదా సార్. మా పేద వాళ్ళతో వీళ్ళు ఆడుకుంటున్నారు. పోయి అడిగితే వాళ్ళు ఫోన్లు మాట్లాడుకుంటా, నవ్వుకుంటా, రెస్పాన్స్ సరిగ్గా లేకుండా మళ్ళీ నాకు లోపల పిలుస్తున్నారు. సార్ రాండి సార్ లోపల, మీరు లోపల రండి సార్ అంటే, వద్దు సార్ నేను మీడియా సార్ మాట్లాడదాము దాని తర్వాత అంటే, అవసరం లేదు వాళ్ళతో, మీరు రాండి లోపల రండి సార్, సారీ సార్ అంటున్నారు. ఆమెకు అవతల ట్రీట్మెంట్ చేసి అడ్మిట్ చేసుకుంటే, ఒకవేళ ఆపరేషన్ చేస్తే ఆమె పరిస్థితి ఎట్లా? దీని మీద కొంచెం పెద్దవాళ్ళు సహకరించి చేయదని చేయాలని కోరుకుంటున్నాను. రేష్మా, మేము వైష్ణగర్లో ఉంటాము. నేను పొత్తి కడుపు నొప్పితోని పొద్దున ఆసుపత్రికి వచ్చిన 10 గంటలకి. డాక్టర్ గారు అంటే టెస్టులు రాసిచ్చింటే చేయించుకుని వచ్చి ఇక్కడ యూరిన్ టెస్ట్కి ఓపీ ఇచ్చింటే వాళ్ళు 1:30 12కి ఇచ్చినాను. 1:30కి రాకుండా రిపోర్టు తీసి పెడతామని చెప్పినారు. నేను 1:30కి వచ్చినాను కరెక్ట్. వాళ్ళు చూసి వాళ్ళ కనపడకపోతే కూర్చోండి అని చెప్పినారు. కూర్చున్నాను, 2:30 వరకు కూర్చున్నా కానీ వాళ్ళు రిపోర్ట్ ఇవ్వకుండా ఉంటే ఇంకా మా భర్త పిలిపించి నేను చెప్పింటే వాళ్ళు పోయి అడిగింటే ఇంకా ఓపీ కనపడడం లేదు, మిస్ అయిపోయింది, రిపోర్ట్లు ఒకటి రాసిస్తాము మేము అని చెప్తున్నారు వాళ్ళు. ఓపీ అయితే కనపడడం లేదని చెప్తున్నారు. ఇప్పుడు డాక్టర్ కాడ పోతే ఓపీ అడిగేది, ఓపీ ఎట్ట పోగొట్టుకున్నామని నాకే అరిసేది వాళ్ళు డాక్టర్లు. అందుకని వీళ్ళకి అడుగుతుంటే వీళ్ళేమో కనపడడం లేదని చెప్తున్నారు సార్. రెస్పాన్సే ఇవ్వడం లేదు.
అడిగితే కూర్చోండి అని మాత్రమే ఒకటే చెప్తున్నారు వాళ్ళు. మా పొద్దు నుంచి ఏం తినకుండా ఎక్కడ కూర్చున్నాం సార్. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉచితంగా పంపిణీ చేస్తున్న సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యా కిట్ల విషయంలో మండల విద్యాశాఖాధికారి బ్రహ్మం కీలక హెచ్చరికలు జారీ చేశారు. అన్ని ప్రభుత్వ మరియు ఎయిడెడ్ పాఠశాలలో ఈ విద్యా కానుక కిట్ల పంపిణీ పూర్తి ఉచితంగా జరగాలని ఆయన స్పష్టం చేశారు. ఈ విద్యా కిట్ల పంపిణీ ప్రక్రియలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు గాని సిబ్బంది గాని విద్యార్థుల నుండి ఎలాంటి రుసుము లేదా నగదు తీసుకోరాదని తేల్చి చెప్పారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి డబ్బులు వసూలు చేసినట్లు తేలితే సంబంధిత హెచ్ఎంలపై శాఖాపరమైన కఠిన చర్యలు ఉంటాయని ఎంఈఓ బ్రహ్మం హెచ్చరించారు. మరోవైపు ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ల ప్రక్రియ ఈ నెల 30వ తేదీ వరకు నిరంతరాయంగా కొనసాగుతుందని ఆయన తెలిపారు. 5 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క బిడ్డను ఖచ్చితంగా బడిలో చేర్పించేలా ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు మరియు పేరెంట్స్ కమిటీ సభ్యులు చొరవ చూపాలని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా అడ్మిషన్ల శాతాన్ని పెంచాలని ఎంఈఓ కోరారు. నంద్యాల మండలంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించినటువంటి ప్రధానోపాధ్యాయులకు ముఖ్య గమనిక, మనకు SRKVM సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆ కిట్స్ కు సంబంధించి మనము పిల్లలకు టెక్స్ట్ బుక్లు, నోట్ బుక్లు, ట్యుటోరియల్ డిక్షనరీస్, అలాగే ఈ బ్యాగ్స్, బెల్ట్ ఇవన్నీ కూడా సప్లై చేస్తాం. అందులో భాగంగా మనం ఇప్పుడు 10th క్లాస్ 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు నోట్ బుక్లు ఇవ్వడం అనేది జరిగింది. మాకు వచ్చినటువంటి సమాచారం ప్రకారము ఏదైనా ఎక్కడైనా కానీ పాఠశాలలో ఈ నోట్బుక్లకు సంబంధించి పిల్లల దగ్గర ఎలాంటి రుసుము అనేది అంటే డబ్బులు అనేటువంటిది వసూలు చేయకూడదు. అలాగని ఏ దానికైనా కానీ వసూలు చేసినట్టు మా దృష్టికి వచ్చిందంటే ఆ పాఠశాల పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆ పాఠశాలకు సంబంధించినటువంటి ప్రధానోపాధ్యాయుల పైన చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. దయచేసి అర్థం చేసుకోండి, ఇవి కంప్లీట్ గా ప్రభుత్వము పేద విద్యార్థుల కోసము వాళ్ళు రెగ్యులర్ గా బడికి రావాలి, బాగా చదువుకోవాలనేటువంటి సదుద్దేశంతో మనకు ప్రభుత్వం కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి మనకు ఈ పాఠశాలలకు మనకు ఈ మెటీరియల్ అనేది సప్లై చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇందులో భాగంగా ఏ పాఠశాల నుంచి అయినా కానీ నాకు ఇలాంటిది పిల్లల నుంచి ఈ మెటీరియల్ కు అంటే ఈ నోట్ బుక్లకు కానీ టెక్స్ట్ బుక్లకు కానీ ఇంకో దానికి కానీ డబ్బులు వసూలు చేసినట్టు నా దృష్టికి వచ్చిందంటే ఆ పాఠశాల పైన చాలా తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయి. గుర్తించుకోవాలని మీకు అందరు కూడా మరీ నేను తెలియజేస్తున్నాను. తర్వాత ఇందులో భాగంగా ఎన్రోల్మెంట్ మనకు ఈ నెల 30వ తారీఖు వరకు అంటే జూన్ 30వ తారీఖు వరకు కూడా ఉంది. కాబట్టి ప్రతి ఉపాధ్యాయుడు కూడా డోర్ టు డోర్, పేరెంట్ టు పేరెంట్ కలిసి అక్కడ ఈ 5+ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో 5 సంవత్సరాల నుండి ఈ చదువుకోవడానికి ఎలిజిబుల్ ఉన్నటువంటి ప్రతి పిల్లవాడిని కూడా మన ప్రభుత్వ పాఠశాలలో మనం చేర్పించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క ఉపాధ్యాయుడి పైన, ప్రధానోపాధ్యాయుడి పైన ఉంది. ఇందులో భాగంగా ఈ పాఠశాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేయాలి. అంటే ఈ ఎన్రోల్మెంట్ పెంచడానికి అంటే విద్యా కమిటీ అంటే పేరెంట్ కమిటీ సభ్యులు కావచ్చు, తర్వాత వంట ఏజెన్సీ కావచ్చు, తర్వాత అంగన్వాడీకి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు కూడా మన ఏరియాలో ఉండేటువంటి ప్రభుత్వ పాఠశాలలో మనము ప్రతి పిల్లవాడిని కూడా చేర్పించాలనేటువంటి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతారని చెప్పి మీకు మరీ మేము తెలియజేస్తున్నాము. ఆ మధ్యాహ్న భోజన పథకం కానీ తర్వాత పిల్లలకు ఇచ్చేటువంటి ఈ SRKVM సంబంధించినటువంటి కిట్స్ అయితేనేమి ఇవన్నీ కూడా ప్రతి పిల్లవానికి అందేటట్లుగా మేము చర్యలు తీసుకుంటాము. ఎక్కడన్నా ఏదైనా లోపం ఉంటే వాటిని ఖచ్చితంగా మేము సవరించి పిల్లలకు అందరికీ అందుబాటులో ఉంచే విధంగా మేము చర్యలు తీసుకుంటామని మరీ నేను తెలియజేస్తాను. ఈ నెల 21వ తేదీన జరగనున్న నీట్ 2026 జాతీయ అర్హత పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఉచిత బస్ సౌకర్యాన్ని కల్పించారు. నంద్యాల డిపో మేనేజర్ మాధవీలత ఈ విషయమై కీలక ప్రకటన చేశారు. పరీక్షా కేంద్రాలకు వెళ్లే విద్యార్థులు ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని, బస్సులో కండక్టర్కు తమ నీట్ హాల్ టికెట్ చూపిస్తే సరిపోతుందని ఆమె స్పష్టం చేశారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని డిపో మేనేజర్ కోరారు. నంద్యాల రీజియన్ వ్యాప్తంగా విద్యార్థుల రద్దీకి అనుగుణంగా బస్ సర్వీసులు అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. నీట్ 2026 ఎగ్జామ్ రాసే విద్యార్థుల కోసము ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణానికి అవకాశం ఇచ్చారు. కాబట్టి
21 తేదీన జరిగే నీట్ ఎగ్జామ్కు హాజరయ్యే విద్యార్థులు వాళ్ళ హాల్ టికెట్ చూపించిన పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులలో వాళ్ళ నివాస స్థలం నుంచి పరీక్షా కేంద్రం వరకు, మళ్ళీ పరీక్షా కేంద్రం నుంచి వాళ్ళ ఊరి వరకు ఉచితంగా బస్సులలో ప్రయాణించవచ్చు. వాళ్ళు వాళ్ళ హాల్ టికెట్ చూపించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఖచ్చితంగా చేయెత్తిన ప్రతి చోట బస్సు ఖచ్చితంగా ఆపి ఆ విద్యార్థులను ఎక్కించుకొని వాళ్ళ పరీక్షా కేంద్రం వల్ల దగ్గర దింపాలని మా కండక్టర్లకు, డ్రైవర్లకు సూచనలు ఇవ్వడం జరిగినది. కాబట్టి వాళ్ళు క్రూ అనే ప్రతి ఒక్కరూ దాన్ని తప్పకుండా పాటిస్తారు. ఎరువులు, పురుగు మందులను నిర్ణీత ఎంఆర్పి ధరల కంటే ఎక్కువకు విక్రయిస్తే డీలర్లపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని నంద్యాల మండల వ్యవసాయ శాఖ అధికారి ప్రసాదరావు హెచ్చరించారు. యూరియా, డిఏపి, ఇతర ఎరువులు మరియు పురుగు మందులను బ్లాక్ మార్కెట్ చేసినా, అధిక ధరలకు అమ్మినా సహించేది లేదన్నారు. గత 3 రోజుల క్రితం నిబంధనలు ఉల్లంఘించి రైతులకు అధిక ధరలకు ఎరువులు విక్రయించిన 4 డీలర్లపై ఇప్పటికే కేసులు నమోదు చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. రైతులు ఎరువులు, పురుగు మందులు కొనుగోలు చేసేటప్పుడు డీలర్ల నుండి తప్పనిసరిగా రసీదులు తీసుకోవాలని, ఆ రసీదులను పంట కాలం పూర్తయ్యే వరకు తమ వద్దే భద్రంగా ఉంచుకోవాలని రైతులకు సూచించారు. నంద్యాల మండలంలో ఈ సంవత్సరము ఖరీఫ్ సీజన్ ఆల్రెడీ ప్రారంభమైంది. వర్షపాతం వివరాలు చూసుకుంటే సాధారణ వర్షపాతం నంద్యాల మండలంది 837 మిల్లీమీటర్లు. ఈ నెలవారీగా చూసుకుంటే ఈ నెలలో మనకు 81 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాలి. ఇప్పటికీ 66 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముందుగా మనము రైతులు మన నంద్యాల మండలంలో హైయెస్ట్గా ఎక్కువగా సాగు అయ్యే పంటల్లో వరి, మొక్కజొన్న ఖరీఫ్ సీజన్లో వరి మొత్తం 7,266 హెక్టార్లు సాధారణ విస్తీర్ణం ఉంది. అందులో 70% వరి వివిధ కాలువల కింద సాగు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మొక్కజొన్న దాదాపు 1900 హెక్టార్లలో సాగు చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరము ఇప్పుడు ఎక్కడైతే మెట్ట పైర్లు కొన్ని గ్రామాల్లో సాగు చేసే చోట మినుము కొంత ఒక 100 హెక్టార్ల వరకు మినుము ఆల్రెడీ సాగులోకి తీసుకురావడం జరిగింది. తర్వాత ఈ సీజన్కు మొదలవుతున్న సమయంలో రైతులందరూ నాణ్యమైన విత్తనాలు వాడాలని మనం వ్యవసాయ శాఖ ద్వారా అవగాహన కలిగించడం జరుగుతుంది. ఈ నాణ్యమైన విత్తనాలు మనం చూడడానికి నంద్యాల మండలంలో ఉన్న జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్న విత్తన దుకాణాలన్నింటినీ తనిఖీ చేయడం జరిగింది. అందులో నమూనాలు కానీ సేకరించి ప్రయోగశాలకు కానీ పంపడం జరిగింది. ముఖ్యంగా నంద్యాల విత్తన షాపుల్లో పత్తి కానీ, మొక్కజొన్న కానీ, మిరప కానీ ఎక్కువగా రైతులు కొనుగోలు చేస్తుంటారు. ఇప్పటికే మనము పత్తికి సంబంధించిన నమూనాలు 61 నమూనాలు సేకరించి ల్యాబ్కు పంపడం జరిగింది. అదేవిధంగా మొక్కజొన్న విత్తనాలు కానీ మనం ల్యాబ్కు సేకరించడం జరుగుతుంది. ఈ విధంగా ప్రస్తుతం అయితే జిల్లాలో ఎక్కడ నకిలీ విత్తనాలు అనేది మనకి ఇప్పటివరకు ఎక్కడ రిపోర్ట్ కాలేదు. ఎటువంటి ఎక్కడైనా సరే రైతులు నాణ్యమైన విత్తనాలు లేవని వాళ్ళకి అనుమానం వస్తే తప్పక మనకు వ్యవసాయ శాఖకు తెలియజేయాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా డీలర్లు ఎవరైతే విత్తనాలు విక్రయిస్తున్నారో పత్తి అయితేనేమి, మొక్కజొన్న అయితేనేమి, వరి విత్తనాలు అయితేనేమి, విత్తన శుద్ధి కేంద్రాల్లో వరి విత్తనాలు కానీ ఎక్కువగా మనకి ఇక్కడ శుద్ధి చేసి రైతులకు అందజేయడం జరుగుతుంటుంది. వీళ్ళందరికీ నేను తెలియజేయడం ఏమంటే రైతులకు తప్పనిసరిగా నాణ్యమైన విత్తనాలు అందించాలా. మీ దుకాణంలోకి వచ్చిన రైతుకు తప్పనిసరిగా బిల్ అందజేయాలా, రసీదు అందజేయాలా. ఎంఆర్పి కంటే అధిక ధరకు విక్రయించడానికి వీల్లేదు. ఈ తర్వాత ఇటువంటి ఎవరైనా డీలర్లు విత్తన చట్టంని అతిక్రమిస్తే వాళ్ళకు చట్టం ప్రకారం చర్యలు తీసుకోబడుతుందని హెచ్చరించడం జరుగుతుంది. ఈ విషయంలో ఇప్పుడు ఈ సంవత్సరము ఈ జూన్ 8వ తారీఖు నుంచి ప్రధానంగా రైతులు వాడే యూరియా, డిఏపిని ఏపీఏఎంఎస్ అనే యాప్ ద్వారా, అంటే ఏపీఏఎంఎస్ అంటే ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ ఇన్పుట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే ఒక యాప్ ద్వారా యూరియా, డిఏపిని మేము పంపిణీ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఈ ప్రక్రియ మొదలైంది. ప్రస్తుతం డీలర్ల దగ్గర అందరూ ఈ యాప్ ద్వారానే యూరియా, డిఏపి అందజేస్తున్నారు. ముఖ్యంగా ఈ యాప్లో రైతు సంబంధించిన వివరాలన్నీ పొందుపరచడం జరిగింది. గత ఖరీఫ్ 2025లో ఏ పంటలైతే సాగు చేశారో అంటే ఈ పంటలో నమోదైన వివరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఈ యాప్ అనుసంధానించడం జరిగింది. రైతులు డీలర్ దగ్గర అయితేనేమి, లేకుంటే రైతు సేవా కేంద్రంలో అయితేనేమి, లేకుంటే పిఎస్సిఎస్ అంటే ప్రాథమిక వ్యవసాయ ప్రభుత్వ సంఘాలు అయితేనేమి, ఎక్కడైతే యూరియా, డిఏపి అందుబాటులో ఉందో అక్కడికి వెళ్ళి వాళ్ళ ఆధార్ నెంబరు
సంబంధిత యజమానికి ఇస్తే, ఆ డీలర్కి ఇస్తే ఇంకా అతను ఆన్లైన్లో నమోదు చేసి అతనికి ఏ పొలం వేశారు, ఎన్ని ఎకరాలు ఉంది, సర్వే నెంబర్లో ఏ పంట సాగు చేశారో ఆ వివరాలన్నీ డీలర్కు యాప్లో చూపించడం జరుగుతుంది. ఆ తర్వాత ఆ రైతుకు ఎన్ని బస్తాల అర్హత ఉంది, యూరియా ఎన్ని బస్తాల అర్హత ఉంది, డిఏపి ఎన్ని బస్తాల అర్హత ఉంది అనేది కానీ దాంట్లోనే యాప్లోనే ఇవ్వడం జరిగింది. కాబట్టి రైతులు వరికి, మొక్కజొన్నకు అట్లా ప్రతి పంటకు ఎంతెంత డోసులు వాడాలనేది దాంట్లోనే చూపించడం జరుగుతుంది. ఈ యూరియా అయితే 3 విడతలుగా ఇవ్వడం జరుగుతుంది. మొదటి డోసు ఇప్పుడు ఎవరైతే మొదట తీసుకుంటారో ఆ తర్వాత 20 రోజుల తర్వాత మళ్ళీ అదే రైతు 2వ డోసు తీసుకోవడానికి అవకాశం ఉంది. ఆ తర్వాత మళ్ళీ 20 రోజుల తర్వాత 3వ డోసు తీసుకోవడం అవకాశం ఉంది. డిఏపి అయితే ఒకే విడతలో తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా రైతులందరూ ఈ యాప్ను సద్వినియోగం చేసుకోవాలి. వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో పశువుల పెంపకందారులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని నంద్యాల ప్రాంతీయ పశువైద్య సహాయ సంచాలకులు డాక్టర్ వెంకట సుబ్బారెడ్డి సూచించారు. వర్షాకాలంలో పశువులకు సంక్రమించే ప్రమాదకరమైన వ్యాధుల నివారణకు ముందస్తుగా టీకాలు వేయించడం ఎంతో అవసరమన్నారు. ఈ నెల 15 నుండి జూలై 15 వరకు జిల్లాలోని అన్ని పశువైద్యశాలలో ఉచితంగా టీకాలు అందుబాటులో ఉంటాయని ఆయన వెల్లడించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఆయన మీడియా ద్వారా వెల్లడించారు. నా పేరు డాక్టర్ ఎస్సి వెంకట సుబ్బారెడ్డి. నేను సహాయ సంచాలకులు ప్రాంతీయ పశు వైద్యశాల నంద్యాల నందు విధులు నిర్వహిస్తున్నాను. మనకు ముఖ్యంగా ఈ వర్షాకాలము స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకు ఎక్కువగా వచ్చే వ్యాధులు జబ్బవాపు, దీన్నే బ్లాక్ వాటర్ అంటారు. అట్లనే గొర్రెలలో ఈటీ, ఎంటెరోటాక్సిమియా, అట్లనే నల్లజాతి పశువులలో గొంతువాపు వ్యాధి, అలాగనే జీవాలలో బ్లూటంగ్ ఎక్కువగా వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. ఈ 4 దానిలకు కూడా మన రాష్ట్ర ప్రభుత్వము తరపున వ్యాక్సిన్లు సప్లై చేస్తున్నాము. కాబట్టి రైతు సోదరులు అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని విన్నవిస్తున్నాను. ఈ బ్లాక్ వాటర్ అనే వ్యాధి ఎక్కువగా 6 నెలల వయసులో ఉన్నటువంటి ఎద్దులు, ఆవులలో బాగా బలిష్టంగా ఉన్నటువంటి వాటిల్లో ఎక్కువగా వస్తుంది. ఈ వ్యాధి వచ్చిన వాటిల్లో ఈ జబ్బ అంటే ఎక్కువగా ఎక్కడైతే కండరాలు ఉంటాయో అవి వాసి టెంపరేచర్ అంటే జ్వరము 104 నుంచి 106 వరకు కూడా ఉంటుంది. ఇవి ఎక్కువగా ఏవైతే బలిష్టంగా ఉంటాయో ఆ తెల్లజాతి పశువుల్లో ఎక్కువగా వస్తుంది. దీనికి నివారణ అంటూ ఒకవేళ వ్యాధి సోకినట్లయితే మనం పెన్సిలిన్ లాంటి ఇంజెక్షన్లు ఇవ్వాలి. వ్యాధి నివారించడానికి మనకు బ్లాక్ వాటర్ వ్యాక్సిన్ వస్తుంది. ఇది ప్రతి పశువుకు 3 ml ఇచ్చినట్లయితే దాన్ని మనం నివారించవచ్చు. ఈ బ్లాక్ వాటర్ వ్యాధి మనము ఈ నెల 10వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు వ్యాక్సిన్ అన్ని గ్రామాల్లో కూడా మన పశువైద్య సిబ్బంది వేస్తున్నారు. నంద్యాల పట్టణంలో మౌలిక వసతుల కల్పన, నగర సౌందర్యీకరణతో పాటు శ్మశాన వాటికల అభివృద్ధిపై మున్సిపల్ యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా నేడు నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న ఆధ్వర్యంలో ఒక కీలక సమావేశం నిర్వహించారు. పట్టణంలోని హిందూ, ముస్లిం, క్రైస్తవ మతాలకు సంబంధించిన ప్రతినిధులు, ప్రముఖులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. నంద్యాల పట్టణ వ్యాప్తంగా మొత్తం 23 శ్మశాన వాటికలు ఉన్నాయని, వాటిలో ప్రస్తుతం ఉన్న సౌకర్యాలు, ఇంకా చేపట్టవలసిన అత్యవసర వసతులను ఈ సమావేశంలో గుర్తించినట్లు కమిషనర్ శేషన్న వెల్లడించారు. నీటి వసతి, విద్యుదీకరణ, అంతర్గత రహదారులు, ప్రహరీ గోడల నిర్మాణం వంటి మౌలిక వసతులను కల్పించేందుకు తగు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. అంతిమ యాత్రలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శ్మశాన వాటికలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు మున్సిపల్ నిధులతో పాటు పట్టణంలోని దాతలు, స్వచ్ఛంద సంస్థలు కూడా తమ వంతు ఆర్థిక సహాయాన్ని, సహకారాన్ని అందించాలని కమిషనర్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పలువురు మత పెద్దలు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. ఈరోజు నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి హిందూ, ముస్లిం, క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్స్ కి సంబంధించినటువంటి ప్రతినిధులు ఎవరైతే ఉంటారో వారందరితో కలిపి ఒక సమావేశం ఏర్పాటు చేయడమైంది. ఎందుకంటే ఆ యొక్క బరియల్ గ్రౌండ్స్ లో ప్రస్తుతం వారికి ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి, గ్యాప్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసి ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. మన పట్టణంలో 23 శ్మశాన వాటికలు ఉన్నాయి. అందులో హిందువులు ఉన్నాయి, ముస్లిమ్స్ ఉన్నాయి, క్రిస్టియన్స్ ఉన్నాయి. అన్ని బరియల్ గ్రౌండ్స్ మనకు సమానం. అన్నిట్లో కూడా
ఆ యొక్క ఏర్పాట్లు, అవసరమైన ఏర్పాట్లు అన్ని కూడా చేయవలసి అవసరం ఉంది. కాబట్టి రోజు ఈ యొక్క సమావేశానికి అన్ని బరిలో నుంచి వచ్చారు. వారి యొక్క సమస్యలు చెప్పారు. అలాగే కొన్ని సూచనలు కూడా ఇచ్చారు. అవన్నీ కూడా క్రోడీకరించేసుకొని రోజు మేము మున్సిపాలిటీ తరఫున చేయవలసినవన్నీ కూడా చేస్తూ, ఇంకేమైనా గ్యాప్స్ ఉంటే సిఎస్ఆర్ కింద ఎవరన్నా ఉంటే ఉత్సవాలు ఉంటే సో దాతలు ఉంటే వారి నుంచి కూడా స్వీకరిస్తూ వరల్ గ్రౌండ్స్ లో అవసరమైన ఏర్పాట్లన్నీ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటున్నాం. అదేవిధంగా వరల్ గ్రౌండ్ అనేది చక్కగా ఉండాల్సిన ఆవశ్యకత ఉంది. దానికి ఎవరన్నా సపోర్ట్ చేసేవాళ్ళగా రావాల్సి కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యా కానుక కిట్లకు డబ్బులు వసూలు చేస్తే చర్యలు తప్పవు. ఎంఈఓ బ్రహ్మం హెచ్చరిక. ఎంఆర్పి కంటే ఎక్కువ ధరలకు ఎరువులు అమ్మితే కఠిన చర్యలు. మండల వ్యవసాయ శాఖ అధికారి హెచ్చరిక. ఖరీఫ్ సీజన్ ప్రారంభం, ఎరువుల కొరత లేకుండా చూడాలని కోరుతూ మండల వ్యవసాయ శాఖ అధికారికి నంది రైతు సమాఖ్య వినతి పత్రం. ఈ నెల 21న జరిగే నీట్ 2026 పరీక్షార్థులకు ఉచిత బస్సు సౌకర్యం. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యం, వైద్య పరీక్షల రిపోర్టుల తారుమారు. నంద్యాల పశుగ్రాస పెంపకందారులకు అలర్ట్, జూలై 15 లోపు టీకాలు వేయించండి. పశు వైద్య సహాయ సంచాలకులు డాక్టర్ వెంకట సుబ్బారెడ్డి కీలక సూచనలు. నంద్యాల శ్మశాన వాటికల అభివృద్ధిపై మున్సిపల్ కమిషనర్ సర్వమత ప్రతినిధులతో కీలక సమావేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.